సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. గత కొంతకాలంగా రష్యా ఉక్రెయిన్కి మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. అది ఇప్పుడు తీవ్ర స్థాయికి లేదా పతాక స్థాయికి చేరుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఉక్రెయిన్ చిన్న దేశం అయినప్పటికీ రష్యా బేస్ క్యాంప్ మీద దాడి చేసినటువంటి పరిస్థితి. అసలు వీళ్ళిద్దరి మధ్యన పరోక్ష యుద్ధం జరుగుతుందా, ప్రత్యక్ష యుద్ధం జరుగుతుందా, ఎందుకు ఇన్ని రోజులుగా జరుగుతోంది, అలాగే ప్రపంచ దేశాలు ఏవి ఎందుకు కల్పించుకోవట్లేదు, ఐక్యరాజ్య సమితి కూడా ఎందుకు కామ్గా ఉంది, ఇక ఉక్రెయిన్ నిజంగానే అంత బలమైన దేశమా, రష్యా మీద దాడి చేసే అంత బలమైన దేశమా, రష్యా రాబోయే రోజుల్లో న్యూక్లియర్ బాంబ్స్ను ప్రయోగించబోతోంది ఉక్రెయిన్ మీద అని అంటున్నారు. ఎందుకంటే అధ్యక్షుడు పుతిన్ చాలా తీవ్రంగా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది ఈ విషయాన్ని. సో అసలు ఏం జరగబోతోంది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు అన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఏంటి అసలు ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది రష్యాకి ఉక్రెయిన్కి మధ్యన? అంటే ఒక యుద్ధం ఎన్ని రోజులు చేయొచ్చు అనే దానికి ఆపరేషన్ సింధూర్ని ఒక ఎగ్జాంపుల్గా ఈ మధ్య కాలంలో మనం చూసాం. 3 రోజుల్లో ఎంత భయపెట్టాలో అంత భయపెట్టారు. కానీ రష్యా వర్సెస్ ఉక్రెయిన్ మాత్రం 10 ఏళ్ళు పైనే జరుగుతుంది. వాస్తవానికి యుద్ధం లెక్క ప్రకారం 2022లో మొదలైంది కాబట్టి 3 సంవత్సరాల నుంచి యుద్ధం ఇంకా కంటిన్యూ అవుతుంది అని మన లెక్క. కానీ ఏంటంటే 2014 నుంచి ఉక్రెయిన్ వర్సెస్ రష్యా అనేది యుద్ధం జరుగుతుంది. అంటే పరోక్షంగా జరుగుతుందా అప్పుడు? ప్రత్యక్షంగానేనా? క్రిమియాని 2014లో రష్యా ఆక్రమించినప్పటి నుంచి కూడా యుద్ధ పరంపర కొనసాగుతూనే ఉంది. సో మొత్తం పెద్ద స్టోరీ ఉంది దీని వెనక. ఏంటంటే అసలు ఎందుకు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఇవన్నీ చెప్పాలంటే చాలా సింప్లిఫై చేసి ఎందుకు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయిందో చెప్పండి. అట్లయితే 2-3 అంశాలు మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. ఉక్రెయిన్ ఈరోజు ఒక స్వతంత్ర దేశం. కానీ ఒక 30 ఏళ్ల క్రితం మనం లెక్కేసి చూస్తే 1990-91 వరకు యునైటెడ్ సోవియట్ యూనియన్, ఏదైతే సోవియట్ యూనియన్ ఉందో, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ అని చెప్పని పెట్టారో వాటిల్లో ఇది కూడా ఒక దేశం. సో అంటే వీళ్ళకి సాంస్కృతికంగా ఉన్నటువంటి అనుబంధం ఇవన్నీ కూడా చాలా వెరీ క్లోజ్ రిలేషన్స్ అనమాట. ఎందుకంటే సాంస్కృతికంగా, చారిత్రకంగా ప్లస్ డెవలప్మెంట్ యాంగిల్లో ఉక్రెయిన్ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది యుఎస్ఎస్ఆర్లో. అసలు యుఎస్ఎస్ఆర్ విభజన జటిలం కావడానికి ప్రధానమైన కారణం ఉక్రెయిన్. సో ఒకసారి ఎలా ఎందుకు అనేది కూడా మనం ఒకసారి అనలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో అంటే యుఎస్ఎస్ఆర్కి సంబంధించినటువంటి టోటల్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ లిస్ట్ ఇది. అది 15 దేశాలుగా విడిపోయింది. సో 15 దేశాల్లో ఇక్కడ మనం చూస్తే ఈ లిస్ట్ ఆర్మేనియా, అజర్బైజాన్, బెలారస్ అంటే బైలోరష్యా అంటారు దీన్ని, బెలారస్, ఎస్తోనియా, జార్జియా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, లాత్వియా, లిథువేనియా, మాల్డోవా, రష్యా, తజికిస్తాన్, తుర్కమెనిస్తాన్, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్. సో ఇది మొత్తం లిస్ట్. ఇందులో ఉక్రెయిన్ 14వ పొజిషన్. ఎందుకంటే ఫస్ట్ ఈ కూటమిలో బాల్టిక్ నేషన్స్ గా చెప్పేటువంటి 14, ఇది 11 రష్యా. అంటే రష్యన్ బార్డర్ ఆనుకుని ఉన్నటువంటి ప్రదేశం. ప్లస్ ఇంకోటి ఏంటంటే యుఎస్ఎస్ఆర్లో డెవలప్మెంట్ యాంగిల్లో చూసినప్పుడు రోదసీయానం చేసేటువంటి క్రమంలో కానీ, అటమిక్ రీసెర్చ్కి సంబంధించినటువంటి సెంటర్స్ కానీ అవన్నీ కూడా ఉక్రెయిన్లోనే ఉన్నాయి. ఇప్పటికి కూడా జాగ్రఫీ పరంగా ఉక్రెయిన్లోనే ఉన్నాయి. మనం ప్రపంచంలోనే అణు ప్రమాదాల గురించి చెప్పేటప్పుడు చెర్నోబిల్ గురించి మాట్లాడతారు. చెర్నోబిల్ ఉక్రెయిన్లోనే ఉంది. సో అప్పుడు యునైటెడ్ రష్యాలో భాగం, అది సోవియట్ రష్యాలో అప్పుడు భాగం అది. సో అందుకని ఇంకొకటి ఏంటంటే ఈ మొత్తం కంట్రీస్లో బెలారస్, ఉక్రెయిన్ ఈ పక్కనే ఉంటుంది. బెలారస్ నంబర్ 3, ఇది బెలారస్, ఇది ఉక్రెయిన్, ఇది రష్యా. సాంస్కృతికంగా ఈ 3 దేశాలకి కూడా చాలా అవినాభావ సంబంధం ఉందని చెప్పి రష్యన్స్ నమ్ముతారు. సో అందుకనే రష్యా నుంచి ఆ దేశాలు విడిపోవడానికి అవి ఫస్ట్ నుంచి ఒప్పుకోవాలి. కానీ చివరిగా విభజన జరిగిపోయింది, 15 దేశాలు ఆవిర్భవించాయి, ఎవరి భాగాలు వాళ్ళు పంచుకున్నారు. కానీ అప్పటి నుంచి 2014 వరకు సోవియట్ యూనియన్కి అనుబంధంగా, అనుకూలంగా వెలిగినటువంటి వ్యక్తులే అక్కడ దేశాధ్యక్షులు అయ్యారు. సో ఎలాంటి సమస్యలు రాలేదు. ఎందుకంటే న్యూక్లియర్ పవర్ ఉపయోగించుకోవడంలో కానీ, ముఖ్యంగా ఈ వార్ఫేర్ టెక్నాలజీకి సంబంధించినటువంటి వ్యవస్థలు కూడా అక్కడ చాలా డెవలప్ అయి ఉన్నాయి. సో అందుకని వాటన్నిటినీ కూడా రష్యా తన చెప్పు చేతల్లో ఉంచుకోగలిగింది. 2014లో ఎప్పుడైతే రష్యా అనుకూలమైనటువంటి నాయకుల్ని తొలగించి డెమోక్రటిక్ రెవల్యూషన్స్ అనేటువంటి పేరుతో అక్కడ ఎలక్షన్స్ జరిగి, అక్కడ రష్యా వ్యతిరేక భావజాలం కలిగినటువంటి నాయకులు ప్రధాని పీఠం లేదా దేశాధ్యక్షుడి పీఠాలు ఎక్కారో, అక్కడి నుంచి రష్యా వర్సెస్ ఉక్రెయిన్ స్టార్ట్ అయింది.
ఓకే. సో దాన్ని నిలువరించే క్రమంలోనే మనం ఒకసారి ఇక్కడ రష్యా ఉక్రెయిన్ మ్యాప్ కూడా ఒకసారి చూద్దాం మనం. సో ఇది టోటల్ సమగ్రమైనటువంటి ఉక్రెయిన్ మ్యాప్. ఒక చిన్న దేశంలో కనిపించినాయి కానీ టోటల్ ఇది. అదే అదే. కానీ దీనిలో కీలకమైనటువంటి సిటీస్ చాలా ఉన్నాయి. కీవ్ క్యాపిటల్. సో దీంతో పాటు ఇక్కడ కర్క్యూ, అలానే ఒడెషా, ఇటువైపు వచ్చేసరికి ఈ ప్రాంతం అంటే డాన్స్కే, అంటే డాన్బన్ అంటారు దీన్ని, ఇదే ఏరియాని. సో ఈ రీజియన్ మొత్తాన్ని డాన్స్కే అనేది ఇది కూడా చాలా కీలకమైనటువంటి ప్రదేశం. 2014లో ఇష్యూ స్టార్ట్ అయినప్పుడు ఈ సరిహద్దులో ఉన్నటువంటి క్రిమియాని ఆక్రమించింది రష్యా. ప్రపంచ దేశాలన్నీ కూడా వ్యతిరేకించింది దాన్ని. సో క్రిమియాని ఆక్రమించడంతో ఈ పరంపర మొదలైంది. ఆ తర్వాత ఇక్కడ డోన్స్కీ అనేది, లుహాన్స్కీ అనేది, ఈ రెండు ఏరియాస్లో కూడా అవి రెండు ప్రాంతాలు, రెండు దేశాల కింద డిక్లేర్ చేసుకున్నాయి. ఉక్రెయిన్ నుంచి వేరుపడి ఆ పోరాటానికి మద్దతు ఇచ్చింది కూడా రష్యానే. అలానే ఇక్కడ ఈ ప్రాంతం ఫస్ట్ క్రిమియా, ఇది ఆక్రమణలో ఉన్నటువంటి ప్రదేశం, ఇది క్రిమియా. సో ఇది ఆక్రమణ, యాక్చువల్ నేను కన్ఫ్యూజ్ అయ్యా, ఇది చెర్నోబిల్, ఈ ఏరియా చెర్నోబిల్, ఇది క్రిమియా అనమాట. చెర్నోబిల్ ప్రమాదం అని చెప్తాం కదా మనం. సో ఇక్కడ చూస్తే చెర్నోబిల్ ఏరియా సరిహద్దుల్లో ఉంటుంది. ప్లస్ వాటర్ సోర్సెస్ కూడా దీనికి సంబంధించి, చెర్నోబిల్ ఇది ఇక్కడ ఉన్న న్యూక్లియర్ ప్లాంట్, వాటర్ సోర్సెస్ కూడా రష్యా నుంచి వచ్చేటువంటి నదులు ఇటే వెళ్తాయి అనమాట. డెస్నా కానీ, సైన్ కానీ, 3-4 నదులు ఇక్కడ కలుస్తాయి అనమాట. డెనిపెర్. సో ఇవన్నీ కూడా చాలా జాగ్రఫీ పరంగా కూడా వీటికి చాలా అవినాభావ సంబంధం ఉంది. సో క్రిమియా ఆక్రమణ ఈ రెండు ప్రాంతాలకి స్వాతంత్రం ప్రకటించడం, అక్కడి నుంచి ఈ రెండు దేశాల మధ్య చిచ్చు రాజుకుంది. 2014 నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. 2018లో జెలెన్స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడిగా అయిన తర్వాత అతను తీసుకున్నటువంటి కొన్ని ప్రధానమైన నిర్ణయాలు నాటోకి అలయన్స్గా వెళ్ళటం, అంటే నార్త్ అమెరికన్ అట్లాంటిక్ ట్రీటీ, నాటో ఎక్స్పాన్షన్. సో అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అది. ఆ ఆర్గనైజేషన్లో ఏంటంటే యూరోపియన్ కంట్రీస్, వెస్ట్ పార్ట్ అంతా కూడా ఉంటుంది. రష్యా ఎప్పుడు కూడా వెస్ట్ పార్ట్గా ఫీల్ అవ్వదు, ఎందుకంటే అది యురేషియా, యూరోప్లో కొంత ఉంటుంది, ఆసియాలో కొంత ఉంటుంది. సో రెండు వైపులో కూడా ఆ డామినెన్స్ని చూపించేటువంటి అవకాశం ఉన్న దేశం రష్యా ఒక్కటే. నాటోకి యుక్రెయిన్ దగ్గరగా వెళ్ళడం అనేది రష్యన్స్కి మొదటి నుంచి ఇష్టం లేదు. అలానే ఉక్రెయిన్లో ఉన్నటువంటి రష్యా అనుకూల వర్గాల ప్రజలు, నాయకులు, పొలిటీషియన్స్ అందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. నాటో కూటమికి చేరువయ్యేటువంటి ప్రయత్నాలు జెలెన్స్కీ మరింత వేగవంతం చేసిన తర్వాత 2018లో 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి. 2022లో అది పతాక స్థాయికి వెళ్ళింది. ఉక్రెయిన్ వర్సెస్ రష్యా యుద్ధం కింద అది పరిణమించింది. సో మొత్తం ఇది యాక్చువల్ బ్యాక్డ్రాప్ అయింది. ఇదే రెండు దేశాల మధ్య చిచ్చుకు కారణం అవుతుంది. ఇంకెంతకాలం జరుగుతుంది, ఎంతకాలం యుద్ధం చేస్తారనేది చూడాలి. నిన్న చేసినటువంటి అటాక్ ఏంటంటే స్పైడర్ వెబ్ పేరుతో దాదాపు 1 year ప్లానింగ్ చేశారు ఉక్రెయిన్ సోల్జర్స్, ఉక్రెయిన్ ఆర్మీ. 4000 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి, రష్యా లోపలికి వెళ్ళి 4000 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి 7 ఎయిర్ బేస్లను ధ్వంసం చేశారు. వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది 7 ఎయిర్ బేస్లు, బట్ రష్యా చెప్తుంది 4 ఎయిర్ బేస్లు. అందులో 40 విమానాల దాకా ధ్వంసమైన, ఏ విమానాలు, ఏ బాంబర్స్ ఉపయోగించి రష్యా మీద అటాక్స్, ఉక్రెయిన్ మీద అటాక్స్ చేస్తున్నారు, వాటినన్నింటినీ మేము ధ్వంసం చేసామని వీళ్ళు చెప్తున్నారు. సో ఇంకా అది ఒక పతాక సన్నివేశంగా మారిపోయింది. దీనికి రిటాలియేషన్ ఇచ్చేటువంటి పనిలో ఇప్పుడు రష్యన్ ఆర్మీ నిమగ్నం అయింది. రేపటికి ఉక్రెయిన్ ఉండదు, ఉక్రెయిన్ తెరమరుగు, కనుమరుగు అని చెప్తున్నారు. సో ఇంకా అంటే ఒక పతాకమైనటువంటి సందర్భం యుద్ధానికి సంబంధించి 2014 నుంచి కంటిన్యూస్గా ఇన్సిడెంట్స్ జరుగుతుంది. 2022లో వార్ ఆఫ్ యాక్ట్ అనేది మొదలైందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు రష్యా ఏం చెప్తుందంటే ఎయిర్ బేస్ల మీద అటాక్ చేయడమే వార్ ఆఫ్ యాక్ట్, ఇక్కడ నుంచి అసలైన యుద్ధం మొదలవుతుందని చెప్పి రష్యా చెప్తుంది. ఇప్పుడు ఇక తారాస్థాయికి చేరిపోయినట్టు, ఖచ్చితంగా తారాస్థాయికి చేరుతుంది అది. కానీ ఉక్రెయిన్ చిన్న దేశం, మనకు తెలుసు. యుద్ధ విమానాల విషయంలో కావచ్చు, లేకపోతే యుద్ధానికి సంబంధించినట్టు ఏ మెటీరియల్ అయినా కావచ్చు, రష్యానే అందరికీ సప్లై చేస్తుంది. ఈవెన్ మనకు కూడా చాలా వరకు రష్యానే చేస్తుంది. చాలా అడ్వాన్స్డ్ ఉంటుంది రష్యా దగ్గర. అలాంటి రష్యా మీద ఉక్రెయిన్ చాలా చిన్న దేశం అయినప్పటికీ అటాక్ చేసి సర్వైవ్ అయ్యగలిగేటువంటి పరిస్థితులు ఉంటాయా అనేది ఇక్కడ పాయింట్. ఇప్పుడు మనం ఈ హిస్టరీలో ఒక చాప్టర్ విన్నాం కదా. అవును, రష్యా స్ట్రెంగ్త్ మొత్తం కూడా ఉక్రెయిన్లో దాచిపెట్టారు. అప్పటి రీసెర్చ్కి, అప్పుడు సంబంధించినటువంటి ఇన్వెన్షన్స్ అవన్నీ కూడా అవి ఇప్పుడు జియోగ్రాఫికల్లీ లొకేటెడ్ ఇన్ ఉక్రెయిన్, కాబట్టి ఉక్రెయిన్ కంట్రోల్లో ఉంటుంది. బట్ దానికి మీద తీసుకునేటువంటి పవర్ ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకుంది. బట్ ఏంటంటే దానికి ఉండేటువంటి అవకాశాలు, అడ్వాంటేజెస్ ఉంటాయి కదా. ఇప్పుడు అక్కడ పెట్టిన వ్యవస్థలన్నీ తీయలేదు. అట్లాగా అందుకనే రష్యా అనుకూల ప్రభుత్వాలనే ప్రోత్సహిస్తూ వచ్చారు. 91లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయితే 2014 వరకు రష్యా అనుకూలవాదులే ఉక్రెయిన్కి అధ్యక్షులు అయ్యారు. సో ఎప్పుడైతే వీళ్ళు నాటో వైపు వెళ్ళారంటే, ఇంకొక వరి ఏంటంటే నాటోతో గనక కలిస్తే సమస్య వచ్చేది ఏంటంటే, నేరుగా నాటో బలగాలు ఏంటంటే ఒక దేశం మీద యుద్ధం చేస్తే, నాటో సభ్య దేశం మీద మరొక అటాక్ కనుక జరిగితే
నాటో సభ్య దేశాలు అన్నిటిపైన అది అటాక్ కింద పరిగణించాలి. నాటో ఆర్మీ అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అందులో అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ అన్ని దేశాలు ఉన్నాయి. సో యూరోపియన్ యూనియన్లో ఆల్మోస్ట్ అన్ని దేశాలు నాటోలో ఉన్నాయి. సో ఆ ఎంట్రీ డైరెక్ట్గా రష్యా బార్డర్ దగ్గరకు వస్తుంది. రష్యా సరిహద్దు ఉక్రెయిన్ ఆనుకునే ఉంటుంది కాబట్టి రష్యా సరిహద్దుల్లోకి వీళ్ళ ఆర్మీ మోహరించేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అది రష్యాకి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేదు. అందుకని అది వ్యతిరేకిస్తూ వస్తుంది. కానీ రష్యాని వీకెండ్ చేయాలన్నా, రష్యాని కంట్రోల్లో పెట్టాలన్నా, రష్యాని కొంత భయపెట్టాలన్నా కానీ వెస్ట్రన్ కంట్రీస్కి ఉక్రెయిన్ ఒక ట్రంప్ కార్డ్ లాగా ఉపయోగపడుతుందని చెప్పని ఆశించారు. అందుకని ఇంకోటి ఏంటంటే ఇక్కడ యుద్ధం చేసేటువంటి క్రమంలో శక్తి సామర్థ్యాల కంటే యుద్ధ తంత్రం చాలా ముఖ్యమైనది. ఇక్కడ ఉక్రెయిన్ అనుసరించినటువంటి విధానం గతంలో గ్రీక్ వార్ఫేర్ గురించి మనం వినేటప్పుడు ఎథీనాను ఆక్రమించేటప్పుడు ట్రోజన్ హార్స్ అని చెప్పని ఒక కొయ్య గుర్రాన్ని తయారు చేసి అందులోనే సైనికులు వెళ్ళి అథీనా పైన అటాక్ చేస్తారు. అదే తరహాలో వీళ్ళు కంటైనర్లు తయారు చేసి కంటైనర్ల ద్వారా సప్లై చేస్తున్నట్టుగా అందులో డ్రోన్స్ని సీక్రెట్గా అమర్చి లక్ష్యం ఎక్కడికైతే ఫిక్స్ చేశారో అక్కడికి రీచ్ అయిన తర్వాత కంటైనర్ల నుంచి డ్రోన్స్ని ఆపరేట్ చేశారు. సో అక్కడికి ఎవరు సైన్యం వెళ్ళలేదు, దానికి ప్రొటెక్షన్ కోసం ఆపరేషన్ జరిగేటప్పుడు మాత్రం ఆ అలర్ట్నెస్ అనేది. అందుకే 4000 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి అటాక్ చేయగలిగారు. వీళ్ళు ఎయిర్ ఫోర్స్ నుంచి యుద్ధం చేయాల. సో ఆ డ్రోన్స్ని అక్కడికి పంపించి అక్కడి నుంచి వీళ్ళు రిమోట్ ద్వారా ఆపరేట్ చేసి ఏ ఎయిర్ బేస్ని టార్గెట్ చేసారో వాటిని కొట్టారు. సో అప్పుడేమో కొయ్య గుర్రం, ఇప్పుడేమో కంటైనర్ల రూపంలో ఇందులో అమర్చి డ్రోన్స్ని పంపించారు. సో అది రష్యన్ ఆర్మీ గమనించలేకపోయింది. దానివల్ల పెద్ద ఉత్పాతం జరిగింది. అందుకే రష్యా ఇప్పుడు వాళ్ళ మేజర్ వెపన్, అంటే మేజర్ అని కూడా చెప్పలేం కానీ ఇంటర్ బాలిస్టిక్ వెపన్స్లో చాలా ముఖ్యమైనది అనమాట ఒరిష్నిక్ అని చెప్పని దాన్ని మూవ్ చేసింది. అది 12,000 కిలోమీటర్లు పర్ అవర్ వేగంతో వెళ్తుంది. సో దాని ఇంటర్సెప్షన్ కూడా చాలా కష్టం అని చెప్తున్నారు. ఉక్రెయిన్ దగ్గర ఆ టెక్నాలజీ లేదంటున్నారు. నాటో ఏమన్నా సపోర్ట్ చేస్తుందా, నాటో ఏమన్నా సపోర్ట్ చేస్తుందా, యూరోపియన్ కంట్రీస్ సపోర్ట్ చేస్తాయా? సో అదంతా కూడా ఇప్పుడు వార్ ఓపెన్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకో విషయం, మన రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఇంత సుదీర్ఘమైనటువంటి యుద్ధం జరిగింది యూరోప్ పరిసర ప్రాంతాల్లో, ఇదే మొదటిసారి. సో ఇప్పుడు కనుక నాటో కంట్రీస్ ఎవరైనా ఇన్వాల్వ్ అయితే ఇది ప్రపంచ యుద్ధంగా మారినా ఆశ్చర్యపోవాల్సిన. అదే ఇప్పుడు నార్మల్ గా ప్రతి దాంట్లో మేమున్నాం అనుకుంటూ తయారైతుంది కదా అమెరికా అధ్యక్షుడు అమెరికా. మరి ఇక్కడ ఎందుకు వాళ్ళు ఇంటర్ఫీర్ కావాలి? అమెరికా ఇంటర్ఫీర్ కూడా ఎందుకని? అమెరికా ఇంటర్ఫియర్ అయింది కాబట్టి యుద్ధం ఎంత బలంగా జరుగుతుంది. ఎందుకంటే జో బైడెన్ ఉన్నంత కాలం అమెరికా ఆర్థిక సాయం చేసింది ఉక్రెయిన్కి, ఆయుధ సాయం చేసింది, స్ట్రాటజీ పరంగా వాళ్ళు ఇవ్వాల్సినటువంటి శాటిలైట్ చిత్రాలు కానీ నాసా నుంచి తీసుకొచ్చేటువంటి సపోర్ట్ ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు. ట్రంప్ మాత్రం అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మొదటిసారి వార్నింగ్ ఇచ్చారు. పబ్లిక్ లో పిలిచి మరి జెలెన్స్కీని మీడియా ముందరే తిట్టాడు కదా, స్టూపిడ్ ప్రెసిడెంట్ అని చెప్పారు. సో ఆ ఇన్సిడెంట్ తర్వాత అమెరికా సపోర్ట్ ఉపసంహరించుకుంటుందని అందరూ భావించారు. కానీ అమెరికా సపోర్ట్ ఉపసంహరించుకోవాలి, మౌనంగా ఉంది. తెర వెనుక ఇంకా సపోర్ట్ కంటిన్యూ అవుతుంది అనేటువంటి అభిప్రాయం అయితే చాలా స్పష్టంగా ఉంది. అలానే రష్యా పైన నిన్న మొన్న జరిగినటువంటి దాడులు, స్పైడర్ వెబ్ పేరుతో జరిగినటువంటి అటాక్స్ లో కూడా అమెరికాకి ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పని రష్యా బలంగా నమ్ముతుంది. ఇన్ఫర్మేషన్ ఉందా, హస్తం ఉందా? ఇన్ఫర్మేషన్ అంటే జరుగుతుంది, అటాక్ సపోర్ట్ 100% ఉంటుంది. అలా సపోర్ట్ ఓపెన్ సీక్రెట్ అది, బట్ తెలిసే జరిగింది అనేది ఎస్టాబ్లిష్ చేయడం. ఎందుకంటే ట్రూత్ లో కొన్ని పోస్టులు, డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి పోస్టులు, అందులో ఆయన చేసినటువంటి కామెంట్లకి లింక్ చేస్తూ ఈ అటాక్ కి సంబంధించి ఆయన వ్యాఖ్యానించారు అనేది రష్యన్ ఆర్మీ చేస్తున్నటువంటి ట్వీట్స్. సో అంటే అది ఎంతవరకు నిజం అనేది ప్రూవ్ చేయలేకపోయినా కానీ బట్ కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, సపోర్ట్ ఉంది, టెక్నాలజికల్ సపోర్ట్ ఉంది, అన్ని రకాలుగా కూడా ఉక్రెయిన్ సమర్థిస్తున్నారు. కాబట్టి ఈ యుద్ధం ఎంతకాలం సాగుతుంది అనేటువంటి అభిప్రాయం క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు పుతిన్ కనుక దీన్ని సీరియస్గా తీసుకొని నిజంగానే న్యూక్లియర్ బాంబే చేయడం లేకపోతే నాశనం చేయడానికి అవసరమైనటువంటి అంత ఉపయోగించేస్తే ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి? అసలు న్యూక్లియర్ బాంబు వేస్తారు అనేది ఒక అబద్ధపు ప్రచారమేనా? సహేతుకం కానీ అసహేతుకమైనటువంటి ప్రచారం. మరి ఎందుకు అలాంటి ప్రచారం జరుగుతుంది? ఉక్రెయిన్ కావాలి, న్యూక్లియర్ బాంబు వేస్తే ఉక్రెయిన్తో ఉపయోగం ఉండదు. ఉక్రెయిన్లో ఉన్నటువంటి మేజర్ వనరులు ఏంటంటే గ్యాస్ కానీ, అక్కడ ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్సెస్ కానీ, కల్చరల్లీ ఉన్నటువంటి బాండ్ని కానీ దాన్ని ఒక అడ్వాంటేజ్ చేసుకుని ఎట్టి పరిస్థితిలో ఉక్రెయిన్ని రష్యాలో కలుపుకోవాలనేది మాత్రమే టార్గెట్. అక్కడ న్యూక్లియర్ బాంబులు, మొన్న చెర్నోబిల్ దగ్గర ఉన్నటువంటి కొన్ని న్యూక్లియర్ ప్లాంట్స్ని అటాక్ చేసి డ్రోన్స్ని టార్గెట్ చేసి అటాక్ చేశారనేది ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ ఎలాంటి లీకేజెస్ లేవా, అది కేవలం ఒక బెదిరింపు చర్య మాత్రమే. దానికి ప్రొటెక్షన్ కోసం చేసినటువంటి వ్యవస్థల్ని కొలాప్స్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. మేము కూడా బలవంతులని చెప్పడమా? రష్యా మేము తలుచుకుంటే కొట్టగలమని ఒక వార్నింగ్ ఇచ్చినట్టు అనమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో న్యూక్లియర్ బాంబ్ వేసి దాన్ని ఏదో నాశనం చేయాలని, పైగా
రష్యాను ఆనుకుని ఉండేటువంటి దేశం. ఆ రేడియేషన్ ఎఫెక్ట్ రష్యాకి కూడా ఉంటుంది. క్లైమేట్ అనేది కామన్ కదా అందరికీ. అంతే కదా. ఎంత ఫూలిష్ అంటే పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరుగుతుంటే కూడా పాకిస్తాన్ అణుబాంబు వేస్తుంది, ఇండియా దాని మీద కౌంటర్. అది బుద్ధి లేని వాదన కింద మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక న్యూక్లియర్ బాంబుకి ఎప్పుడు కూడా దాని రేడియస్ చుట్టుపక్కల ఎన్ని కిలోమీటర్లు నాశనం చేస్తారనేది బాంబు కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది. కేవలం అక్కడే నాశనం అయితే ఇంకెక్కడా నాశనం కాదనుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు అలా కూడా ఉందంటున్నారు కదా, కేవలం ఆ ప్రాంతాన్ని మాత్రమే టార్గెట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు. టార్గెట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి, కానీ దాని నుంచి క్లైమేట్ లో వచ్చేటువంటి చేంజెస్ అయితే అందరూ భరించాలి. అందుకని రష్యా అంత ఫూలిష్ యాక్ట్ లోకి వెళ్తుందని అనుకోలేము మనం. రెండోది ఏంటంటే న్యూక్లియర్ బాంబ్ అనేది వేయడం స్టార్ట్ చేస్తే ఉక్రెయిన్ కూడా సపోర్ట్ ఉంటుంది కదా. ఉక్రెయిన్ కూడా ప్రయత్నం చేయడానికి అవకాశం. నువ్వు 4 వేస్తే నేను ఒకటన్నా వేస్తాను కదా, నువ్వు 4 వేస్తే నేను ఒకటన్నా వేస్తాను కదా, అట్లా ఉంటుంది. ప్లస్ అమెరికా సపోర్ట్ ఉంది కాబట్టి న్యూక్లియర్ వార్ దాకా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ ఒరెష్నిక్ క్షిపణులకు తీసుకొచ్చి దాన్ని ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళు ఒకేసారి 6 వార్ హెడ్స్ ఉంటాయి. ఒకే బాంబుతో 6 చోట్ల పేలుడు చేసేటువంటి అవకాశం. అంటే ఆ బెదిరింపులు చాలు ఉక్రెయిన్ని లొంగదీయడానికి, భయపెట్టడానికి. ఆ బెదిరింపులు చాలు. ఇప్పటికే లక్షల మంది నిరాశ్రయులు, కోట్ల మంది నిరాశ్రయులు అయ్యారు, లక్షల మంది, వేల మంది ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం వలన యూరోప్ మొత్తం ఎకానమీ డిస్టర్బ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఉక్రెయిన్ విపరీతమైనటువంటి అవస్థలు పడుతుంది. వాళ్ళదేమో ఆత్మగౌరవ పోరాటం అంటున్నారు, వీళ్ళేమో ఆధిపత్య పోరాటం అని చెప్పి అంటున్నారు. సో ఎవరు ఎటు వెళ్తారనేది చూడాలి. ఉక్రెయిన్లో కూడా ఇప్పుడు ఆల్రెడీ మనం ఈ 2 ప్లేసెస్ ఎగ్జాంపుల్ చూసాం కదా, డోన్స్కీ ఒకటిను లుహాన్స్కీ. ఈ 2 ప్రాంతాలు కూడా మేము స్వతంత్ర రాజ్యాలు అంటున్నాయి. ఇదే తరహాలో మరొక 3-4 ప్లేసెస్లో స్వతంత్రం ప్రకటించుకోవడానికి సన్నద్ధంగా ఉన్నటువంటి ఆ మూమెంట్స్ కూడా రష్యానే సపోర్ట్ చేస్తుంది, ఆయుధాలు ఇస్తుంది, రష్యన్ ఆర్మీ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతుంది అనేది కూడా ఉంది. సో ఏం జరుగుతుంది అనేది, ఈ సమస్యకు పరిష్కారం అనేది వాళ్ళిద్దరు కూర్చుని మాట్లాడుకుంటే జరిగేది, కానీ ఆ ప్రయత్నం జరగటం లేదు. మొన్న తుర్కియాలో జరిగినటువంటి మీటింగ్లో పుతిన్ వస్తారు, ఇద్దరు ప్రెసిడెంట్స్ మాట్లాడుకుంటారు అనుకున్నారు, పుతిన్ రాలేదు. సో ఆయన బేషరతుగా యుద్ధ విరమణ చేయడానికి పుతిన్ ఒప్పుకోవట్లేదు, షరతులు అంగీకరించడానికి ఉక్రెయిన్ ఒప్పుకోవట్లేదు. సో అది ఎట్లా అనేది, ఎందుకంటే జెలెన్స్కీ మొన్న ఒక మాట చెప్పారు, షరతులకు సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు బేషరతుగా యుద్ధ విరమణ, కాల్పుల విరమణ చేస్తే కనుక మేము సన్నద్ధంగా ఉన్నాము. అటువైపు ఆ పరిస్థితి లేదు. క్రిమియాని మాకు అప్పగించండి, ఫలానా దీన్ని మాకు అప్పగించండి, ఆ తర్వాత మిగతా చూద్దాం అనేటువంటి కండిషన్స్ రష్యా పెడుతుంది. రష్యా పెద్ద దేశం, ఎలా అయినా లొంగ తీసుకోవచ్చు అనేటువంటి ధీమా రష్యాకి ఉండొచ్చు. సో ఆ క్రమంలోనే ఉక్రెయిన్ మనుగడ కోసం పోరాటం సాగిస్తున్నట్టుగా కనిపిస్తుంది. బట్ ఏంటంటే 2 దేశాల మధ్య కూడా కీలకమైనటువంటి పరిణామం నాటో ఎంట్రీ. పశ్చిమ దేశాల రాజకీయం ఉక్రెయిన్ను బలి తీసుకుంటుంది, అది చాలా క్లియర్గా కనిపిస్తుంది. వాళ్ళ విస్తరణవాదం రష్యాని నియంత్రించాలనేటువంటి వాదం. రేపు పొద్దున రష్యా ఇప్పుడు 15 దేశాలు, సోవియట్ 15 దేశాలు అయిపోవడం వెనకాల కూడా పశ్చిమ దేశాల విధానాలే కారణం. అది ఆల్రెడీ అందరికీ తెలిసిందే. అది సో ఇప్పుడు మళ్ళీ ఉక్రెయిన్ విషయంలో కూడా ఎంటర్ అయితే కనుక రష్యా మనుగడకు ముప్పు అనేది రష్యా చెప్తున్నటువంటి వాదన. సో ఎక్కడ కన్క్లూడ్ చేస్తారనేది చూడాలి మనం. అదే లెట్ us see అండి ఏం జరుగుతుంది అనేది. నాకు తెలిసి త్వరలోనే ఒక ముగింపు రావాలని కంక్లూజన్ వస్తుంది అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.